రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతూ ఓవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి అనంతపురం జిల్లాకు వేలాది కోట్ల రూపాయలు, కర్నూలు జిల్లాలో ఐటీ పార్కులతో సహా వేలాది పెట్టుబడులు, లక్షలాది పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున, అంటే ప్రతిరోజు కూడా ఏదైతే గుంటూరు జిల్లా, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలతో పాటు ఏదైతే హాస్పిటల్స్ ఏరియాకు ఉన్నటువంటి గుంటూరు వారితోట ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు వారితోటలో పూర్తిగా డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమం 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు 3 అడ్డు రోడ్లు కలిపి దాదాపు 66 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులని, కష్టాలని కనుక్కోవడం, వారికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే ధ్యేయంగా ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటా ఉన్నారు. ప్రజా సమస్యలను కనుక్కుంటా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన ఒకటి చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలు ఇప్పటికైనా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా తప్పకుండా ప్రజాక్షేత్రం నుండి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.